హలో ప్రసాదానికి మంచి పులిహోర కావాలంటే బియ్యం కడిగి దాంట్లో పసుపు వేసి ఉప్పు వేసి మంచిగా 2 విజిల్స్కి కుక్కర్ పెట్టేయాలి. ఆ తర్వాత ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు అలానే ఉంటే ధనియాలు వేసి మిక్స్ చేసుకోవాలి పౌడర్ లాగా. ఇక్కడేమో చింతపండు గుజ్జును తీసుకున్న దానిలో సాల్ట్ ఇంకా చిల్లీస్ అలానే పసుపు వేసి దాన్ని మంచిగా కలిపి మరగబెడుతున్నాను అనమాట. ఇక్కడ పల్లీలు ఎండుమిరపకాయలు క్యారెట్ అలానే అల్లము శనగపప్పు కొత్తిమీర అలానే ఇందాక చేసుకున్న పౌడర్ అలానే నువ్వుల పొడి తీసుకున్నాను అనమాట. ఇవన్నీ కలిపితే బాగుంటుంది పులిహోర గుడిలో ప్రసాదం లాగా. సో నేనైతే ప్రసాదం కోసమనే చూడండి పసుపు వేస్తే మంచిగా ఈవెన్ కలర్ వచ్చేస్తుంది. ఇంకా ఫస్ట్ పల్లీలు వేయించుకొని పక్కన తీసుకోవాలి, లేదంటే మాడిపోతాయి. ఆ తర్వాత శనగపప్పు ఇంకా మిగతా అవన్నీ వేసేసి నేనైతే క్యారెట్ యాడ్ చేశాను. క్యారెట్ యాడ్ చేయండి బాగుంటుంది. అన్నీ కలిపేశాక ఇంకా చింతపండు పులుసు వేసేసి అన్నంలో దానిపైన మనం ఫ్రై చేసుకున్నవన్నీ యాడ్ చేసేసి ప్యాక్ చేసేసాను. ఇదిగోండి పులిహోర రెడీ అయిపోయింది.